సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించాను. ఇక్కడ సూళ్ళూరుపేటలో సర్కిల్లో ముఖ్యంగా మనకి శ్రీ సిటీ ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా షారు ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా దాదాపు ఒక 60-70 వేల మంది ఎంప్లాయీస్ సూళ్ళూరుపేట తల్లిలో ఉంటున్నారు. ఇవి ఉండటం వల్ల కూడా డెన్సిటీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి, అదేవిధంగా ట్రాఫిక్ సమస్య ఏదైతే సూళ్ళూరుపేటలో ట్రాఫిక్ సమస్య ఉందని కూడా దృష్టికి వచ్చింది. దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తాము. అదేవిధంగా ఈ బోర్డర్ జిల్లా పోలీస్ స్టేషన్ సర్కిల్ కాబట్టి కొంచెం గంజాయి అట్లాంటి మత పదార్థాలు కూడా రవాణా జరుగుతున్నాయి. ఇక్కడ కొంచెం అలవాటు గంజాయి కూడా అమ్ముతున్నారని కూడా తెలుసుకున్నాను. ఈ గంజాయి పట్ల కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా వీటి మీద గంజాయి అమ్మకాల మీద, రవాణా మీద కూడా చాలా ఉక్కుపాదం మోపుమని సూచనలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి కూడా. కాబట్టి గంజాయి అమ్మకాల మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. టౌన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యని పరిష్కరించడానికి నా శాయశక్తుల మా స్టాఫ్ సిబ్బందితో కృషి చేస్తాను. అదేవిధంగా స్టూడెంట్స్కి ఏమైనా ఈవ్ టీచింగ్ ఆడవారి పట్ల కూడా అవి కూడా కొంచెం చిన్న సమస్యలు ఉన్నాయని తెలుస్తుంది. వారి పట్ల కూడా కొంచెం కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా బహిరంగంగా మద్యపానం ఇలాంటివి కూడా, ధూమపానం, మద్యపానం ఇలాంటి వాటిని కూడా స్పెషల్ డ్రైవ్స్ పెట్టి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ శాంతి భద్రతలకి అత్యంత ప్రాముఖ్యత ఇస్తాను నేను. ఎందుకంటే ప్రభుత్వం కూడా శాంతి భద్రతలకి అత్యధిక పెద్దపీట వేస్తుంది కాబట్టి ప్రభుత్వ లక్ష్యాల్లో శాంతి భద్రతలు కూడా చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి నా సర్కిల్ పరిధిలో అసాంఘిక శక్తులు ఏమైనా ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఉన్నా కానీ వాటిని అణిచివేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి పోలీస్ అధికారులకి వారికి మంచి పేరు తీసుకొస్తానని తెలియజేసుకుంటూ, మీరు కూడా అందరూ కూడా ఈ ట్రాఫిక్ పట్ల అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టినప్పుడు కానీ, ఈవ్ టీచింగ్ కార్యక్రమాలు పెట్టినప్పుడు కానీ, తల్లిదండ్రులు, వాహనదారులు మీరందరూ కూడా పోలీసు వారు ఇచ్చే సూచనలు మీ యొక్క మంచికి, మీ యొక్క సేఫ్టీకి కారణమై ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించి మంచి మున్సిపాలిటీ, సూళ్ళూరుపేట మంచి మున్సిపాలిటీగా, నా సర్కిల్ మంచి సర్కిల్గా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ముందుకు పోతానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.